హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పిన కదా మా అమ్మ, నాన్నలతో నేను స్పెండ్ చేసే కొంచెం టైంనయితే వీడియో రూపంలో నా దగ్గర పెట్టుకున్నాను. అయితే మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా! అయితే ఇది మా నాన్నకి ఫోన్ కొనిచ్చినప్పుడు తీసిన వీడియో అండి. జూన్‌లో నేను నాన్నకి కొత్త ఫోన్ కొనిచ్చాను. అప్పుడైతే వీడియో తీశాను. కానీ పబ్లిక్‌లో నేను ఇప్పటివరకు ఈ వీడియో పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేయకపోవడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. అవి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ నేను నాన్న కోసం అయితే కొత్త ఫోన్ తీసుకున్నా. నేను టైం తక్కువగా ఉండడం వల్ల ఈ ఫోన్ అయితే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన. ఫస్ట్ ఏమో వేరే ఫోన్ తీసుకున్నా. ఆ తర్వాత అది సౌండ్ పని చేయట్లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ చేసి ఈ ఫోన్ అయితే తీసుకున్నా. ఫోన్ నచ్చిందా? నచ్చిందా? ఇంకేమైనా కావాలా? ఫోటో పెట్టాలా? సరే మరి మన పాతలు ఎక్కడి నుంచి కొత్త లెక్కల వరకు అయితే తీద్దామా? ఈ పాత ఫోన్ ఎవరు కొనిచ్చిందే? మరి కొత్త ఫోన్ మళ్ళీ మధ్యలో ఇచ్చిన పైసలు అన్నీ అయింది. సాగితే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన చేసిన తెలివి అయింది. నాకు గోలుస్తున్నాం మరి ఎవరు చూస్తారు ఇంకా నాకు చేస్తలేం కదా. మరి నా కాడ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు లెక్కలు తీయాలి అన్ని కదా. మరి ఏం చేయాలంటే నీ కష్టం, నువ్వు ఏం కష్టపడుతున్నావో భగవంతుడు నేనేం చేస్తాను. మరి నా దగ్గరే ఉన్నాయి. నీకైతే నచ్చిందిగా? నాకు నచ్చింది. ఇంకేమైనా కావాలా? ఏం కాదు, నీ ఫోటో నాకు ఉండని మొత్తంగానే ఫోటో రావాలి. అది తర్వాత అయితే పెట్టిస్తా. నీకు నచ్చిందిగా? నచ్చింది. ఇంకేమైనా కావాలా? ఏమొద్దిగా? ఇంకేం లేదుగా? ఏమొద్దు, ఈ నెల కాదు, ఎప్పుడు కూడా ఏమొద్దు. ఎప్పుడు కూడా ఏమొద్దా? కాదు, ఒకటి అర్ధులం గొలుసు అయితే చెప్పి. ఏం కావాలి? ఒక తులం గొలుసు చెప్పి. గోల్డ్ చైన్ కావాలా? ఇది బాగానే ఉంది. ఒక గొలుసు చేయించు. చచ్చిన బతికిన నీ సొమ్ము నువ్వే తీసుకో. చచ్చినాక నేను చచ్చిపోతే నీ సొమ్ము నువ్వే తీసుకో. ఇక గోల్డ్ చైన్ పెట్టినవా? ఇప్పుడు వేస్తా చెప్పు. నాకు అదొక్క గొలుసు చెప్పి గుడ్డది సన్నం చేపి నేను తాగలే, నువ్వే తీసుకో, నాకేమొద్దు. కోరికలకైతే అంతే ఉండదు. మరి ఇంకోటి పెడతారా? నాకు కోరికలకైతే అంతే ఉండదు. మొన్నటి దాకానేమో నాకు ఫోన్ కావాలి అన్నాడు. ఫోన్ చేతిలో పడండి, ఇప్పుడు అంటే గోల్డ్ చైన్ కావాలంట. కాకపోతే ఒక 10,000 ఇస్తా. 10,000 ఇస్తావా? 10,000 గోల్డ్ చైన్ వస్తుందా? ఒక తులం చెప్పి నాకు. సరే, ఇంకా పాత ఫోన్ కానించి కొత్త ఫోన్ దాకా మధ్యలో నీకు పెట్టిన పైసలు అన్ని ఉంటాయిగా, అన్ని లెక్క చెయ్యి. అవి ఎన్ని పైసలు అవుతాయో ఆ పైసలు నువ్వు నాకు ఇస్తే నేను నీకు గోల్డ్ చైన్ చేపిస్తా. ఇస్తా. ఇంకా నా దగ్గర ఉన్నాయని నీకు మంచిగా దగ్గర భూమి పండించిన దగ్గర 50 లక్షలు వస్తాయి. నీకు దండం పెట్టి నువ్వు అయితే నా పెళ్లి గురించి అయితే నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు? ఎందుకంటే చూసారుగా ఫ్రెండ్స్, మా నాన్నకైతే ఫోన్ తీసుకొచ్చాను. ఇంతకుముందుకు పాత ఫోన్ కూడా నేనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి రెడ్మీ 6 Pro. ఇది వచ్చేసి వేరే ఫోన్ అండి. 11,000 ఏమో పడింది. ఏ కంపెనీలో కూడా నేను ఇంకా చూడలేదు. నిన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఈరోజు మార్నింగ్ వచ్చింది. నాన్నతోనే అన్బాక్సింగ్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. తనకైతే ఫోన్ కొనిచ్చాను. ఇంకా నా బాధ్యత అయితే అయిపోయింది. వీళ్ళకి ఇలా చిన్న చిన్న హెల్ప్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనసు అయితే తృప్తిగా ఉంటుంది. నాకు లేకున్నా సరే మా నాన్నకి మా అమ్మకి అయితే చేయాలనిపిస్తుంది. ఇంతకుముందు నాన్నకి ఒక ఫోన్ ఇచ్చాను కదా, అదైతే ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్న తర్వాత అది స్పీకర్ పని చేయట్లేదు అనమాట. ఆ ఫోన్ని రిటర్న్ చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టి ఈ ఫోన్ అయితే నేను తీసుకున్నా. ఇది నేను నాన్నకి జూన్ 1st వీక్లో కొనిచ్చిన. అప్పుడే ఇంటికి పోయినా కదా సమ్మర్ హాలిడేస్ కోసం, అప్పుడే నాన్నకి ఇచ్చిన. ఆ టైంలోనే ఆ వీడియో అనమాట. అప్పుడు అమ్మ పక్క నుంచి పిల్లలతో మాట్లాడుతుంది. నేనేంటంటే వీడియో అప్లోడ్ చేయాలి అనుకోవట్లేదు కాబట్టి ఇక అమ్మని మాట్లాడకని నేనేం చెప్పలేదు. అది అట్లనే అమ్మ మాట్లాడేసింది. ఇక నేను ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి అట్లనే అప్లోడ్ చేసిన. ఇక నాన్నకైతే ఫస్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్ళా చెప్పిన కదా స్పీకర్ పనిచేసలేదు, ఎక్స్చేంజ్ చేసిన అని చెప్పేసి ఈ కొత్త ఫోన్ అయితే మళ్ళీ నాన్న చేతికి ఇస్తే నాన్న చూసుకుంటాడు. ఫస్ట్ అయితే ఇంతకుముందుకు ఒక 5 years బ్యాక్ అయితే 2018 November 5కి నేను నాన్నకి ఫోన్ కొనిచ్చిన ఫస్ట్ ఫోను.
నాకైతే డేట్ కంపల్సరీ గుర్తుంటది. అమ్మా, నాన్నకి జేసినా గదా! మరెందుకు గుర్తుండదు జెప్పండి. అప్పుడు కొనిచ్చిన తర్వాత మొన్న ఆ ఫోన్ ఇంకా స్లో అయిపోయిందని జెప్పేసి ఈ ఫోన్ కొనిచ్చిన. అయితే అది రెడ్మీ నోట్ 6 అనమాట. ఇంతకన్నా చిన్నగా ఉంటది. నాన్నకి ఆ ఫోన్ బాగా అలవాటయింది. ఇది కొంచెం పెద్దగుండేసరికి ఏవెక్కడున్నాయో అయితే వెతికిండు. చూసిండ్రా, ఫోన్ చేతికి ఇయ్యంగానే మా నాన్న ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ జేసిండు. మీరు చూడొచ్చు ఇందాక వీడియోలో గూడా నేను మా నాన్నతోని ఏం మాట్లాడుతున్నా, లెక్కలే మాట్లాడుతున్నా. అంతే, మా నాన్న నాకు ఇవ్వకున్నా గూడా సరే నేను అడుగుతా అనమాట. అట్లా అడగడమే నాకొక తృప్తిగా ఉంటది. ఇక మా అమ్మ కాడికొచ్చేసరికి ఇక అమ్మ నాకెప్పుడు అన్నం తినిపియడం, ఇక అమ్మకు చిన్న చిన్న పనులలో నా వంతు పనైతే నేను జేసి పెడతా. ఇక చూస్తుర్రు గదా, షాప్ దగ్గర నుంచి వచ్చిన ఎంత లేట్ అయినా సరే నేను తినకుండా ఉంటాను. మా అమ్మ వచ్చి నాకు తినిపిస్తది. మళ్ళీ ఇక్కడ మీరు అనుకోకండి, మీ అమ్మ వచ్చేసరికి లేట్ అయితుంది గదా, నీకు చేతులు లెవ్వా, నువ్వే తినొచ్చు గదా అని చెప్పేసి. ఎందుకో తెలవదు, అసలు అమ్మ తినిపిస్తే నాకు చాలా తృప్తిగా ఉంటది. అందుకే నేను మా అమ్మ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఇక మార్నింగ్ టైంలో కూడా నేను ఉన్నన్ని రోజులు అమ్మ దగ్గర, నేను ఇంటి దగ్గరనే కుక్ చేస్తాను. షాప్ దగ్గర అయితే ఏం వండదు అమ్మ. ఇక అమ్మ, నాన్న ఇంటికొచ్చే తింటారు. మళ్ళీ ఇక తినేటప్పుడు నా పానం మొత్తం మా అమ్మ గిన్నెలే ఉంటది. ఇక మా అమ్మ కూడా ఫస్ట్ నాకు తినిపించినాకనే ఆమె తింటది. ఇగో గిట్లయితే నేను మా అమ్మతోని స్పెండ్ చేస్తా. ఇక నేను ఎక్కడైనా సరే ఏదైనా చెయ్యని దాన్ని చేసినా అని చెప్పుకోను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్ని రోజుల వీడియోలో నేను మా అమ్మ గురించి, మా నాన్న గురించి ఎట్లా చెప్పినో, అగో ఇవి అన్నీ ఒక 6 months వీడియోస్ కదా, మీకు చూస్తే అర్థం కావచ్చు. ఇదండి, నేనైతే ఇట్లా ఉంటా. నాకు చాలా హ్యాపీగా ఉంటది. మా అమ్మనేమో నాకు అన్నం తినిపియాలంటే ఫస్టు కొన్నిసార్లు ఏంటంటే, ఇంట్లో అన్నం తింటుంటే మనది విలేజ్ కదా, బయట వాళ్ళో వీళ్ళో పిలుస్తారు. అమ్మ ప్లేట్ పట్టుకొని బయటికి పోతుంది. బయటికి పోయిన తర్వాత ఆడ తింటుంటే నేను అట్లా చూస్తాగా, ఇగో నాకు ఒక చిన్న పిల్ల ఉంది, అటు నీ పానం అని తిల్లనే ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ నాకు అట్లా అన్నం తినిపిస్తుంది. ఇక చూసిండు కదా, ఇగో మొన్న ఎండాకాలం రోజు అమ్మ వాళ్ళ షాప్లో చాలా ఉబ్బరిస్తుంది, వేడి రేకులు కదా, వేడి వస్తుందని చెప్పేసి నాన్న బావి దగ్గర నుంచి తుంగ పోస్తుంటే నేను వెళ్ళి టీవీఎస్ మీద తుంగ తీసుకొస్తూ ఉన్నానన్నమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత రేకుల పైన అయితే మేము కప్పాలి. నేనేంటంటే ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా చెప్తున్నా, అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నా వంతు పని నేను ఖచ్చితంగా మా అమ్మ, మా నాన్నతోని మంచిగా స్పెండ్ చేస్తా. వాళ్ళు కూడా ఏదైనా సరే, నా బిడ్డ వచ్చిందంటే ఇక నన్ను ఒంటరిగా అస్సలు వదిలేయరు, అట్లుంటుంది. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తా అంటే, మనము అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది రెస్ట్ కోసం కాదు. ఏంటి అంటే, మనము ఒక 25 ఏళ్ళు ఉన్న మనమే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకొని పొద్దంతా వంట చేసి ఇంటి పని ఇవన్నీ చేసుకుంటూనే మనం అలసిపోయినాం అని చెప్పేసి మనం ఫీల్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి పోగానే బ్యాగ్ ఆడ పడేసి మంచిగా రెస్ట్ తీసుకుంటాం కదా. మరి రోజులా ఎంతో కొంత సగం పని చేసే మనకే ఇట్లుంటే ఒక 60 ఏళ్ళ జీవితం అయిపోయిన వాళ్ళు, మా అమ్మ నాన్న, మన అత్త మామ ఎంత అలసిపోయి ఉంటారో చెప్పండి. అందుకే నేను ఏం చేస్తా అంటే, మా అత్త వాళ్ళ ఇంటికి పోయినా సరే నేను చేయాల్సిన పనులన్నిటినీ నేనే చేసుకుంటా. నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతే నేనే వంట చేస్తా, పొద్దుగాల సాయంత్రం, ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ నైట్ ఖచ్చితంగా 2 కూరలు వండుతా. పొద్దున్నేమో అన్నం కూర చారు, మా అత్తమ్మ వాళ్ళు టిఫిన్స్ తక్కువగా తింటారు, ఎప్పుడో ఒకసారి ఉప్మా, మధ్యలో ఏమన్నా కొత్తగా చేసుకొని తినాలనిపిస్తే అట్లా చేసుకుంటా. మళ్ళీ తర్వాత బయట ఊకడం, తర్వాత ఇల్లు దులపడం, ఇవన్నీ గిన్నెలు తోముకోవడం, మా అత్తమ్మ బట్టలు నేనే పిండుతా. మా మామయ్య ఏంటంటే ఎప్పటి నుంచో, నా పెళ్ళి కాక ముందు నుంచి ఆయన బట్టలు ఎవరిని పిండనీయడంట, ఆయనే పిండుకుంటాడంట. ఇక నేను మా అత్తమ్మ నా పిల్లలవి అయితే నేనే పిండుకుంటా. అత్తమ్మ ఇంటికి అయినా కూడా నా పిల్లల్ని నేనే చూసుకుంటా. అత్తమ్మ ఇంటికాడ నేను ఎట్లుంటానో మా అమ్మ ఇంటికాడ కూడా నేను అట్లనే ఉంటా. నా చేతనైన పనులన్నిటినీ నేనే చేస్తా. ఎందుకు అంటే మా అమ్మకి చేయడానికి ఎవ్వరు లేరు. మనమే ఒక 25 ఏళ్ళు కాపురం చేయకముందుకే మనం అలసిపోయినాం అని చెప్పేసి మనం ఫీల్ అయిపోతాం కదా. మరి అలాంటిది మన అమ్మ నాన్న ఎంత అలసిపోతారు. ఇంకా మా అమ్మక కోడళ్ళు కూడా లేరు చేసి పెట్టనీక. ఒక 4 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకుంటుంది అన్నట్టు కూడా ఉండదు కదా. ఇక ఆమెకి ఏమైనా షాప్ ఉంది, ఈ మధ్యలో కొంచెం షాప్తో కూడా ఎక్కువ పని అయిపోతుంది. ఇంకా షాప్లో చేసుకొని ఇంటికాడ కూడా ఎట్లయినా ఊకి చల్లాలి కదా. మాకు ఏంటంటే అందరిది స్లాబ్ ఇల్లు అయిపోయింది, మా అమ్మ వాళ్ళది ఒక్కదే పెంకుటిల్లు అయిపోయింది. ఇంకా ఇంటి వెనక ఊకాలే, ఇంటి బయట ఊకాలే, అలకాలే, ముగ్గు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక అమ్మ అయితే అలసిపోతుంది. అందుకే నేను ఇంటికి పోయినప్పుడల్లా అమ్మకు ఒక 4-5 రోజులు రెస్ట్ ఇవ్వగలిగితే చాలు అని చెప్పేసి నేను ఆలోచించి ప్రతి ఒక్క పని నేను చేసుకుంటాను.
ఈ పనిలో కూడా నేను మా అమ్మ ఇద్దరం పోటీ పడతాం. ఎట్లా అంటే మా అమ్మ ఏమనుకుంటుందంటే పాపం అది ఆడ చేసుకొని అలసిపోయి వస్తుంది కదా, ఇక పండుకొని ఇద్దామని చెప్పేసి నేను లేవక ముందుకే 5 గంటలకు లేచి దనా ఊగి అలికి ముగ్గేసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఊకి చల్లిన తర్వాత మళ్ళీ మనం పోయి అయితే చేయలేము కదా. అయితే అమ్మ నేను పోయినప్పుడు పొద్దుగాలనే లేచి దనాదనంగా అట్లా చేస్తుంది. నేనేం చేస్తా అంటే అమ్మ 5 గంటలకు లేస్తుంది కదా, ఒకవేళ నేను కూడా కరెక్ట్ ఆ టైంకి 5 గంటలకు లేస్తే అమ్మ పండుకోపో వద్దు అని చెప్పేసి అమ్మ అంటారు. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ 4 గంటలకే లేచి దనాదన ఇంటి ముంగట ఇంటి వెనకడ ఊకి అలికి ముగ్గు పెడతా. ముగ్గు పెట్టిన తర్వాత నిమ్మలంగా వచ్చి పండుకున్న తర్వాత అమ్మ ఏం చేస్తుంది, కరెక్ట్ రోజు లేచే టైంకి 5 గంటలకు లేస్తుంది కదా, లేచే వరకు ఆకిలి ఊకి చల్లి అలికి ముగ్గు పెట్టినాక మళ్ళీ పోయి అమ్మ వాటిని చెరిపి ఊకలేదు కదా, ఆడైతే ఇంకా అమ్మ చేయకుండా అయిపోతుంది కదా. అందుకే నేను అమ్మ కన్నా ముందే లేచి చేసి ఇక అమ్మ లేచే టైంకి మళ్ళీ పోయి వండుకుంటా. ఇక మా అమ్మ లేచి వామ్మ ఎప్పుడు లేచి ఊకినవే, ఎందుకు 6 గంటల వరకు ఊకపోయినావా అని చెప్పేసి అంటది. కానీ నేను పడుకున్నా అని చెప్పేసి మా అమ్మనే ఊకిపోతుంది అనమాట. అందుకే నేను అమ్మకన్నా ముందు లేచి చేస్తా. ఇక అమ్మ 5 గంటలకు లేచి ఇక అదో ముచ్చడి ఇదో ముచ్చడి చెప్తుంది, నేనేమో పండుకొనే ఉంటా. ఇక ఆ తర్వాత 5:30కు అమ్మ షాప్ కాడికి పోతుంది. ఇక స్నానం చేసిన తర్వాత రండి బిడ్డ చాయ్ తాగనీకి అని చెప్తుంది. ఇక నేను వంట పని ఇంటి పని అయితే దాదాపుగా నేనే చేస్తా. కొన్నిసార్లు మా అమ్మ చేతి వంటలు తినాలనిపిస్తే కూరలు అయితే స్పెషల్గా మా అమ్మ వండి పెడుతుంది. మీకు తెలుసు కదా, అందరికీ అమ్మ చేతి వంట అమృతం లాగానే ఉంటుంది, ఎవరైనా దాన్ని మిస్ చేసుకోగలరా. ఇక నేనైతే మా అమ్మ కూర వండుతుంది, నేను అన్నం వండుతా. ఇక ఎక్కువ రోజులు ఎంత అంటే నేను ఉన్నప్పుడు ఇంట్లోనే వండుతా కాబట్టి నేను టిఫిన్ పెట్టి నాన్న వస్తాడు అమ్మకు లంచ్ తీసుకోవడానికి, నాన్న తీసుకెళ్తాడు. ఇది ఏమో మొన్న అమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండుగ అయింది జూన్లో, ఆ టైంలో తీసిన వీడియో క్లిప్. ఈ ఫుల్ వ్లాగ్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి, ఒకవేళ మీరు చూడకపోతే చూడొచ్చు. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ బొడ్రాయి పండుగ అయినప్పుడు అమ్మకేమో షాప్ దగ్గర పని ఉంది కదా, ఇంట్లో చుట్టాలు కూడా వచ్చిండ్రు. ఇంకా నేనే మామిడాకులు పెట్టేసిన తర్వాత బొడ్రాయికి నీరు పోసుకోవడానికి బిందెలో నీళ్ళు అయితే రెడీ చేసుకున్నాను. మా అక్క వాళ్ళు అయితే నైట్ వచ్చిండ్రు. ఇక అమ్మ షాప్ కాడ ఉంది కాబట్టి కొంచెం వంట ఈడు ఉంటుంది, కొంచెం వంట ఇంటికాడ ఉంటుంది. ఇక ఫస్ట్ ఏమో షాప్ దగ్గరికి వెళ్ళి పప్పు వండి తీసుకొని వచ్చానమాట. కొన్ని కూరగాయలు అయితే అమ్మ అన్నే పెట్టుకుంటుంది, మేము ఉన్నప్పుడు మాత్రమే ఉప్పు కారం జీలకర్ర అన్నీ వీడికి పంపిస్తుంది అనమాట. ఇక మా ఇద్దరు అక్కలు ఏంటంటే ఎప్పుడు చెప్తున్నా పని దొంగలే వాళ్ళు ఎప్పుడు ముచ్చట్లకే సరిపోతుంది. ఇక నేను ఇక్కడ పండుగ రోజు నైట్ చుట్టాలు వచ్చింది కదా, వాళ్ళ కోసం అయితే ఇగో అన్నం వండిన, షాప్ దగ్గర పప్పు వండిన, ఆ తర్వాత వంకాయ ఆలుగడ్డ కూర వండిన. ఇవన్నీ చేసినాక ఒక నిదానంగా మా ఇద్దరు అక్కలు అయితే వచ్చిండ్రు ఆ రోజు. ఇక ఆ తర్వాత మళ్ళీ బొడ్రాయి పండుగ రోజు మార్నింగ్ అనమాట. ఇక మా అక్కలకు చెప్పిన కదా వంట ఎప్పుడు తప్పించుకున్నారు, నాతోనే వంట చేపిస్తారు. ఇక మా అమ్మ ఏంటంటే ఇక చికెను మటను బగారన్నం చికెను మటను తర్వాత కందకాయలు ఫ్రై చేస్తారు కదా, అవి అయితే అమ్మ పొయ్యి మీద చేస్తుంది. నేనేమో పప్పు వైట్ అన్నం అయితే ఇక్కడ గ్యాస్ దగ్గర వండిన. నేనే ఎందుకు వండుతున్నా, మా అక్కలు ఎందుకు హెల్ప్ చేస్తలేదని మీరు అనుకోవచ్చు. మా అక్కలు వంట చేసేటప్పుడు ఏం చేస్తారంటే గడికి ఒక్కసారి మా అమ్మ దగ్గర పోయి ఇగో కారం గింతేయాలా, ఉప్పు గింతేయాలా, పసుపు గింతేసినా సరిపోతుందా అని చెప్పేసి ఒకటే అడుగుతూ ఉంటారు. అందుకే మా అమ్మకు కోపం వచ్చి బిడ్డ మీరు వండకున్నా పర్లేదు, ఒకటే వచ్చి అడగకూర ఆడబెట్టు నేను వండుకుంటా అంటది. ఇక నేనైతేనేమో అన్నీ కరెక్ట్గా నేను అమ్మని అడగకుండా అన్నీ వేసేస్తాను. తర్వాత ఉప్పు కారం చూడమని చెప్పేసి అమ్మని పిలుస్తాను లాస్ట్లో. అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులు నా డైలీ రొటీన్ అయితే ఇట్లనే ఉంటుంది. మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏం చేస్తారు, మీ అమ్మకు మీలో ఏమి ఇష్టమో, మీకు మీ అమ్మలో నచ్చేది ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.